మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, డయాబెటిక్ ఎక్కువ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్ మీదే అంటారు కదా, ఎందుకని? లింక్ ఉంది కానీ అంత లింక్ ఎందుకని? ఇప్పుడు నేను ఏమంటాను, డయాబెటీస్ షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది అనేసి రివర్స్ అవుతుంది అంటారు. ఎంత టైం అనేసి కొందరు అడుగుతారు. కొందరికి 1 year పడుతుంది, కొందరికి 1.5 year పడుతుంది అన్న. ఒక పేషెంట్ కి 3.5 ఏళ్ళు పట్టింది. 3.5 years సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే మళ్ళీ పేషెంట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు అడిగినరు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేసి. నాకు తెలియదు అని చెప్పిన. నేను 3.5 years పట్టింది అని నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు నాకు రిటర్న్ క్వశ్చన్ ఏం చేస్తారంటే 3.5 ఏళ్ళు మందులు వాడాలనా అనేసి అడుగుతారు. నేను వాళ్ళకి రిటర్న్ క్వశ్చన్ ఏమేస్తానంటే 3.5 ఏళ్ళు మెడిసిన్ వాడడం బెటరా, లైఫ్ టైం మెడిసిన్ వాడడం బెటరా అని అడుగుతాను. 3.5 ఏళ్ళే తక్కువ కదా, అయితే హోమియోపతినే ఫాస్ట్ కదా. కానీ పేషెంట్ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు తగ్గుతుంది. పేషెంట్ కి పేషెన్స్ ఉండాలి, పేషెంట్ కి నమ్మకం ఉండాలి, రోగాలు తగ్గుతాయి. అయితే మీరు ఏమన్నారు, కిడ్నీలో ఎఫెక్ట్ అవుతాయి కదా. ఎందుకు ఎఫెక్ట్ అయితే నేను సింపుల్ గా చెప్తాను. మన దగ్గర ఒక పేషెంట్ ఎట్లా, ఇది పేషెంట్ వచ్చారు కదా 3.5 ఏళ్ళు తగ్గింది మొత్తం అనేసి. ఈ పేషెంట్ ప్రాబ్లం నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది 3.5 ఏళ్ళలో ఎందుకు అయింది అంత టైం ఎందుకు పట్టింది, అంత టైం ఎందుకు అయింది అని. పేషెంట్ వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. మేలా ఫీమేల్ అండి? మేల్ పేషెంట్. ఓకే. వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అయిపోయింది. అయితే ఈ పేషెంట్ కి ఆ డిజీజ్ ఎందుకు వచ్చిందంటే డయాబెటీస్ వ్యాధి వల్ల, షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి సరిగా బ్లడ్ ఫిల్టర్ ఎట్లయితే మనం కిడ్నీలు చేస్తాయి కదా, అది పాడైంది ఆ పేషెంట్ కిడ్నీలు ఏం చేస్తాయి, మన బాడీలో రక్తం ఏదైతే ఉంటుంది కదా దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్లు ఉంటాయి కదా మన బాడీలో, అది ఫిల్టర్ చేసి దాంట్లోకి వెళ్ళి తీస్తుంది, బయటికి తీసి మూత్రం రూపంలో బాడీ బయటికి పంపిస్తాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లో ఏమవుతుంది, ఈ పేషెంట్ మందులు వేసుకుంటుండే, షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మందులు వేసుకుంటుండే, కానీ షుగర్ ఏమో కంట్రోల్లో వస్తలేదు. పేషెంట్కి HbA1c 14 ఉండే, 5.5 ఉండాలి, 14 ఉండే. అండ్ ఫాస్టింగ్ వచ్చేసి 400, పోస్ట్ లంచ్ వచ్చేసి 600. వామ్మో, అంత సివియారిటీ ఉండే. పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ షుగర్ ఇంత హైలో ఉంటే ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతుందండి మనిషికి? ఫస్ట్ మనిషి మొత్తం ఎఫెక్ట్ అయిపోతాడు. ఎట్లా అంటే కిడ్నీలు పాడవుతాయి, నడాలు పాడవుతాయి, బొక్కలు పాడవుతాయి, జుట్టు పాడవుతుంది, నిద్ర రాదు, మూత్రం చాలా ఎక్కువ వస్తూనే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత వేరే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. మళ్ళీ కొందరికి కాలు తీసేయడం మీరు వినుంటారు కదా, చిన్న దెబ్బ, అల్సర్లు, డయాబెటిక్ ఫుట్, ఇట్లా బాడీ మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ మనిషిది ఒక కెమెరా తీసుకొని, మంచి ఫోన్ తీసుకొని కెమెరా తీసుకొని ఫోటో తీస్తే అసలు ఆయనకు రోగం ఉందనేసి దాంట్లో అర్థమే కాదు. ఎందుకంటే మనిషి కూసుంటాడు, లేస్తాడు, పోతాడు, తిరుగుతాడు, అన్నీ చేస్తాడు, కానీ ఆయన లోపల అయ్యే డ్యామేజ్లు అయితేనే ఉంటాయి. కరెక్ట్. ఈసారికి కూడా అట్లనే అయింది. అయితే ఇప్పుడు ఏవైతే కిడ్నీలు ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయి, ఇప్పుడు పేషెంట్ మందులు వేసుకుంటుండే. నేనేమన్నాను, లోపల ఉన్న టాక్సిన్స్, లోపల ఉన్న ఫిల్టర్డ్ వేస్ట్ ప్రోడక్ట్లు ఉంటాయి కదా, అవన్నీ మూత్రం రూపంలో బయటికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ పేషెంట్కి షుగర్ చాలా అబ్నార్మల్ ఉంది. ఇప్పుడు బాడీ ఏమనుకుంటుంది, అరే ఎంత షుగర్ ఉంది, బయటికి దోయాలి, బాడీ లోపల నుంచి బయటికి దోయాలి. దానికి ఏం చేయాలి, కిడ్నీలకు పంపించాలి. మొత్తం కిడ్నీలకు పోయినప్పుడు కిడ్నీలు మొత్తం గ్లూకోజ్ ఏదైతే ఉంటుంది అది తీస్తూనే ఉంటుంది ఇంకా బాడీ లోపల నుంచి. మీరు చూడండి, షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు కదా, ఎవరికైతే కంట్రోల్ ఉండదు వాళ్ళు నైట్ టైం 3 సార్లు 4 సార్లు కూడా లేస్తారు మూత్రం. ఎందుకు లేస్తారు, ఎందుకంటే కిడ్నీ తొందరగా యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్న షుగర్ బయటికి పంపిస్తుంది. ఎక్కువ షుగర్ ఉంటే మొత్తం డ్యామేజ్ అవుతాయి కదా బాడీస్. ఆ మొత్తం డ్యామేజ్ కిడ్నీ ఏం చేస్తుంది, దాని భారం మొత్తం దాని మీద తీసుకుంటుంది అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. దాంట్లో ఉన్న ప్యారెన్కైమా అంటే దాంట్లో ఉన్న టిష్యూ మొత్తం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా డ్యామేజ్ అయ్యి ఏమవుతుంది, ఇప్పుడు సరిగా కిడ్నీలేమో ఫిల్టర్ చేయలేకపోతాయి, మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్లు అయిపోతాయి. ఎందుకంటే షుగర్ కంటిన్యూస్లీ పోతుంది, ఎక్కడ షుగర్ ఉంటుంది బాడీలో అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. క్రానిక్ రీనల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి వాళ్ళకు. మళ్ళీ అట్లనే
కిడ్నీలు మెల్లమెల్లగా పాడవడం స్టార్ట్ అయినాయి. మరి పేషెంట్ కి మీరు ఏం సజెస్ట్ చేశారు? అయితే నేను ఈ పేషెంట్కి ఏం సజెస్ట్ చేసిన అంటే, ఇప్పుడు ఒక్కసారి డయాలసిస్కి పోయిండు పేషెంట్ అంటే వాడు జీవితాంతం డయాలసిస్ మీదనే ఉండాలి అనేసి అంటారు. పేషెంట్కి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది డే బై డే. ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే పోవాలి, డయాలసిస్ చేయించుకోవాలి, మళ్ళీ వచ్చి ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే పోవాలి. చాలా వీక్ కూడా అవుతారు పేషెంట్స్. చాలా వీక్ అయిపోతారు. మళ్ళీ వాటర్ కూడా లిమిటెడ్ తాగాలి వాళ్ళు. ఓకే. అయితే మనం ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఆయనకు ఏం అడిగినామంటే, మీకు ఏముంది బాధ లైఫ్లో అని అడిగి. ఆయన దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉండే. కోట్ల రూపాయల ఆస్తి ఉంటే అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, అందరూ ఈయనని పక్కకు చేసారు. ఈయన దగ్గర ఉన్నది కూడా వాళ్ళు తీసుకున్నారు. డిస్ప్యూట్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్లు. మళ్ళీ నేను అడిగిన, ఇప్పుడు ఆస్తి పోయింది అనేసి బాధనా, లేదంటే ఏముంది మీకు బాధ అంటే, ఆస్తి ఏముంది పోయింది, నేను సంపాదించుకున్నా కూడా బాగా, కానీ నా వాళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళే, మా అక్కలు నాకు నమ్మక ద్రోహం చేసింది. నా అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహం చేసింది, అది నాకు ఉంది. సో డిప్రెస్డ్ పర్సన్ అండి. అంటే మళ్ళీ దాని లోపల నుంచి బయటికి వచ్చిర్రా ఆయన. కానీ ఆయనకి ఏంటంటే మా వాళ్ళే నాకు ఇట్లా చేసింది. ఆయన అసలు అనుకోలేదు మా వాళ్ళే ఇట్లా చేస్తారు అనేసి. అయితే అట్లా అయ్యేసరికి ఆయన అది తట్టుకోలేకపోయింది. అప్పుడు ఏమైపోతుంది, బాడీలో డ్యామేజెస్ అవుతాయి. అయితే ఈ ప్రాబ్లం తోటి ఈ పేషెంట్ ఎట్లా బాధపడుతుంది. అయితే మనం ఏం చేసినాము, హోమియోపతి మెడిసిన్స్, హోమ్ రెమెడీ 2 ఇచ్చినాము. మెల్లిమెల్లిగా ఏదైతే వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నారు, అది 2 సార్లకు వచ్చింది. ఓ ఫస్ట్ అంటే నెలకు 12 సార్లు నుంచి 15 సార్లు ఏదైతే డయాలిసిస్ చేస్తున్నారు, 8 సార్లు 10 సార్లకు వచ్చింది. ఇది ఇట్లా రావడానికి ఒక 10 మంత్స్ పట్టాలి. మళ్ళీ నెక్స్ట్ 10 మంత్స్లో ఏమైంది అంటే అది వారానికి ఒకసారికి వచ్చింది. ఓకే. మళ్ళీ దాని తర్వాత అది తగ్గుంటూ పోయి షుగర్ లెవెల్లు దాని తర్వాత ఏమైందంటే HbA1c 8-9 అట్లా మెయింటైన్ అవుతుంది. అండ్ దాని తర్వాత పేషెంట్కి ఇప్పుడు డయాలిసిస్ లేదు. ఇట్లా కూడా అవ్వచ్చా? ఇట్లా కూడా అవ్వచ్చు. దేవుందే ఉండాలి, పేషెంట్కి పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మళ్ళీ దాని తర్వాత ఏ మెడిసిన్స్ లేకుండా ఇప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి ఆయనకు. అవి అయినప్పుడు మన దగ్గర వచ్చి ఆ ఇన్ఫెక్షన్లకు మందులు తీసుకుంటారు. జర మూత్రం కూడా వస్తుంది, కానీ కొద్దిగా ప్రాబ్లం తోటి వస్తుంది, కానీ వేరే ప్రాబ్లంలు అన్నీ తగ్గినాయి అనమాట. ఓకే. వావ్, అసలు డయాలిసిస్ పేషెంట్ ని కంప్లీట్ గా డయాలిసిస్ లేకుండా చేశారు. బట్ 3.5 years టైం అందుకే పెట్టింది, బికాస్ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఉండే సిచ్యువేషన్. హోమ్ రెమెడీ చెప్పలేదు మీరు. ఇప్పుడు ఈ పేషెంట్కి హోమ్ రెమెడీ ఏంటంటే, మనం ఏమన్నాం, సొంటి ఉంటుందా, సొంటిని మంచిగా దంచుకోవాలి, పౌడర్ లాగా అయిపోతుంది. ఈ పౌడర్ని మీరు బాయిలింగ్ వాటర్లో యాడ్ చేయాలి. ఓకే. బాయిలింగ్ వాటర్లో ఈ పౌడర్ యాడ్ చేసి, ఆ బాయిలింగ్ వాటర్లో మీరు ఆ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, తేజ్పత్తా అంటారు దాన్ని, అది కూడా జర క్రష్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేస్తే ఇది జింజర్ టీ లాగా అయిపోతుంది. మనం చాక్పత్తి యాడ్ చేస్తలేం, పాలు యాడ్ చేస్తలేం, ఏం యాడ్ చేస్తలేం, ఇది ఫిల్టర్ చేసుకుంటాం. జింజర్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో వస్తాయి, ఈ తేజ్పత్తాలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో వస్తాయి. ఇది డైలీ 2 times 1 కప్లో కన్జ్యూమ్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, జింజర్లో కిడ్నీ ఫంక్షన్ మంచిగా చేయడానికి ప్రాపర్టీలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు కిడ్నీలు పాడవుతున్నాయి, షుగర్ వ్యాధి ఉంది, వాళ్లకు కొద్దిగా హెల్ప్ చేయడానికి ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి. మళ్ళీ తేజ్ పత్తా ఏదైతే ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు చాలా ఉంటాయి. అయితే ఇవి కలిపేసి తాగడం వల్ల జర కిడ్నీకి హెల్ప్ అవుతుంది, షుగర్ వ్యాధికి కూడా హెల్ప్ అవుతుంది. అట్లా చేయడం వల్ల ఈ పేషెంట్కి తగ్గి. సో డయాలిసిస్ పేషెంట్ ని కూడా రివర్స్ చేశారు డాక్టర్ చేతన్, హోమియోపతి ఫిజిషియన్. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.